ఓం నమో వెంకటేశాయ. తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు దర్శనం కూడా సంబంధించిన టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ దొరుకుతాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్లోని వీడియోలు చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయడానికి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ముందుగా లైక్ చేయండి. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా అంటే అపోజిట్లో ఉన్న టీటీడీ వారి విష్ణు నివాసం, అలాగే తిరుపతి మెయిన్ బస్టాండ్ అపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్డి టోకెన్స్ ఇస్తారు. 12 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు టోకెన్స్ అవసరం లేదు. ఈ టోకెన్స్ తీసుకోవడానికి తమ ఆధార్ కార్డ్స్ అనేవి తప్పనిసరిగా మీ వెంట తెచ్చుకోండి. ఈ టోకెన్స్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇస్తారు కాబట్టి మీరు సాయంత్రం 4 గంటలలోపు క్యూ లైన్లోనికి వెళ్లి వెయిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, అలిపిరి దారిలో నడిచి వెళ్లే వారికి ప్రత్యేకంగా ఎలాంటి దర్శనం టోకెన్స్ లేదా టికెట్స్ ఇవ్వడం లేదు కాబట్టి పైన తెలియచేసిన ప్రాంతాలలో ఎక్కడ అయినా టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్లొచ్చు. ఎస్డి టోకెన్స్ తీసుకున్న భక్తులు అయితే తప్పనిసరిగా నడిచి వెళ్లాలి అన్న కండిషన్ లేదు కాబట్టి మీరు రోడ్డు మార్గాన వెహికల్లో తిరుమల కూడా చేరుకొని మీ టోకెన్స్ లోని టైం కూడా క్యూ లైన్ లోనికి వెళ్లి స్వామి వారి దర్శనం అయితేనే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, శ్రీవారి మెట్టు దారిలో వెళ్లే భక్తులకు నడక దారిలో టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి శ్రీవారి మెట్టు దారిలో వెళ్లే భక్తులు మాత్రం అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ ఇస్తారు. అది కూడా రోజుకి 5000 టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ కూడా సాయంత్రం 5 గంటలకు ఇస్తారు కాబట్టి మీరు సాయంత్రం 4 గంటలకు క్యూ లైన్లో వెయిట్ చేసి టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు దివ్యదర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు మాత్రం నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకు శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లొచ్చు. తప్పనిసరిగా మీరు తీసుకున్న టోకెన్స్ ని 1200 మెట్టు వద్ద స్కానింగ్ చేసుకోవాలి, లేదంటే టోకెన్స్ వాలిడ్ అవ్వదు. దివ్యదర్శనం టోకెన్స్ భక్తులు మాత్రమే తప్పనిసరిగా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాలు గమనించగలరు. తిరుపతిలో ఎస్డి టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అన్నది తెలియచేశాను కదా. మీకు కూడా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ లలో తిరుమల వెళ్లే భక్తులు ఉంటే ఈ వీడియోని కామెంట్ చేయండి, వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశాయ.